హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో విల్ హ్యావ్, వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్ వీటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోబోతున్నాం. అన్నిటికంటే ముందు విల్ హ్యావ్‌ని గురించి డిస్కస్ చేద్దాం. అందరికీ తెలిసే ఉంటుంది. విల్‌ని మనం ఫ్యూచర్ గురించి మాట్లాడడానికి అంటే ఫ్యూచర్ టెన్స్‌ని గురించి మాట్లాడేటప్పుడు యూజ్ చేస్తాం. అంటే ఐల్ మీట్ యూ ఆన్ మండే. నిన్ను మండే కలుస్తాను అని చెప్పేటప్పుడు మనం విల్‌ని ఉపయోగిస్తున్నాం. అంటే ఫ్యూచర్‌లో జరగబోయే విషయాల గురించి చెప్పేటప్పుడు. మరి ఇదే వాక్యాన్ని ఇంకో రకంగా మనం చెప్పాలనుకున్నామనుకోండి. ఈ నెలాఖరికల్లా లేకపోతే ఈ పలానా డేట్ కల్లా నేను నిన్ను కలుసుకొని ఉంటాను అని చెప్పాలనుకోండి. అప్పుడు మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్‌ని అంటే విల్ హావ్‌ని ఉపయోగిస్తాం. అదెలా? బై ది ఎండ్ ఆఫ్ థిస్ మంత్ ఐల్ హావ్ మెట్ యూ. బై ది ఎండ్ ఆఫ్ థిస్ మంత్ ఐల్ హావ్ మెట్ యూ. దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి? ఐ విల్ హావ్. విల్ హావ్ తర్వాత విల్ తర్వాత మనం హావ్‌నే యూజ్ చేయాలన్నమాట. అది ఫస్ట్ పర్సన్ అయినా, సెకండ్ పర్సన్ అయినా ఎవరైనా కావచ్చు. విల్ హావ్‌నే ఉపయోగించాలి. విల్ హాజ్ అనకూడదు. హి అన్నాం కదా అని చెప్పి హాజ్ అనకూడదు. షీ అన్నాం కదా అని హాజ్ అనకూడదు. విల్ హావ్‌నే ఉపయోగించాలి. సో, ఐల్ హావ్ లేకపోతే షీల్ హావ్. షీల్ హావ్ మెట్ యూ బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్. అంటే పలానా టైంకి ఫ్యూచర్‌లో పలానా టైంకి ఈ పని అయిపోయి ఉంటుంది. లేకపోతే నేను వచ్చేసుంటాను. అతను మాట్లాడేసుంటాడు. ఊరే వదిలి వెళ్ళిపోయి ఉంటాడు. ఇటువంటివి చెప్పే సందర్భంలో మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్‌ని యూజ్ చేస్తామన్నమాట. దీని స్ట్రక్చర్ అంటే విల్ హావ్ ప్లస్ వి3. విల్ హావ్ తర్వాతను పాస్ట్ పార్టిసిపుల్‌ని యూజ్ చేయాలి. సో, విల్ హావ్ మెట్ అన్నాం. అంటే మీట్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ ఏంటి? మీట్, మెట్, మెట్. కాబట్టి మనం ఇలా చెప్పొచ్చు. ఐల్ హావ్ మెట్ యూ బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్. సో, పలానా టైంకి పలానా పని జరిగిపోయి ఉంటుంది అని చెప్పే సందర్భంలో యూజ్ చేస్తామనమాట. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా క్లియర్‌గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో, బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఐల్ హావ్ కంప్లీటెడ్ మై ప్రాజెక్ట్ వర్క్. ఈ నెలాఖరికి నేను ఏం చేసుంటాను? నా ప్రాజెక్ట్ వర్క్‌ని కంప్లీట్ చేసేసి ఉంటా అని చెప్పడానికి ఐల్ హావ్ కంప్లీటెడ్. ఐల్ హావ్ కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ హీల్ హావ్ రీచ్డ్ దేర్ బై దెన్. అప్పటికి అతను అక్కడికి చేరుకొని ఉంటాడు. హీల్ హావ్ రీచ్డ్ దేర్ బై దెన్. ద మ్యాచ్ విల్ హావ్ స్టార్టెడ్ బై 9:00. 9:00కల్లా మ్యాచ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. 9:00కల్లా మ్యాచ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది అని చెప్పడానికి మ్యాచ్ విల్ హావ్ స్టార్టెడ్ బై 9:00. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం విల్‌కి బదులుగా షల్‌ని కూడా యూజ్ చేయొచ్చనమాట. అంటే ఫ్యూచర్ టెన్స్‌ని గురించి మాట్లాడేటప్పుడు గాని, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్‌ని గురించి మాట్లాడేటప్పుడు గాని, విల్ ప్లేస్‌లో మనం షల్‌ని కూడా ఉపయోగించొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. యుల్ హావ్ అండర్‌స్టూడ్ హౌ టు యూజ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి మీరు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్‌ని ఎలా ఉపయోగించాలో తెలుసుకొని ఉంటారు. అంటే అర్థం చేసుకొని ఉంటారు. యుల్ హావ్ అండర్‌స్టూడ్. అండర్‌స్టాండ్, అండర్‌స్టూడ్, అండర్‌స్టూడ్. యుల్ హావ్ అండర్‌స్టూడ్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. సో, మీకోసం ఇప్పుడు ఒక క్వెషన్. ఆమె ఈ పాటికే లేకపోతే ఆమె 6:00కల్లా డాక్టర్‌ని కలిసి ఉంటుంది. 6:00కల్లా అంటే మనం బైని యూజ్ చేస్తాం. సో, డాక్టర్‌ని కలిసి ఉంటుంది అని చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్‌ని ఉపయోగించి ఎలా రాయాలో మీరే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఇప్పుడు వుడ్ హావ్‌ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. సో, విల్ యొక్క పాస్ట్ టెన్స్ వుడ్ అని అందరికీ తెలిసిందే. సో, వుడ్ హావ్‌ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం నువ్వు ఒకవేళ అలా చేసుంటే ఇలా జరిగి ఉండేది. అంటే గతంలో ఇలా చేసి ఉంటే అలా అయ్యుండేది అని చెప్పే సందర్భంలో. ఎగ్జాంపుల్‌కి ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్ అంటాం. నువ్వు బాగా కష్టపడితే పాస్ అవుతావు అంటాం. కానీ దీన్ని మనం పాస్ట్ టెన్స్‌లో చెప్పాలనుకోండి అంటే ఇప్పుడేంటి నువ్వు చదివితే పాస్ అవుతావు. నువ్వు చదివి ఉంటే పాస్ అయ్యేవాడివి అని చెప్పాలనుకోండి. అప్పుడు మనం వుడ్ హావ్‌ని యూజ్ చేస్తామనమాట. ఎగ్జాంపుల్‌కి ఇఫ్ యూ హాడ్ స్టడీడ్ హార్డ్ ఆర్ హార్డర్ యూ వుడ్ హావ్ పాస్డ్ ది ఎగ్జామ్. అంటే నువ్వు ఇఫ్ యూ హాడ్ అంటే మనం దీన్ని గతంలో నువ్వు అలా చేసి ఉంటే అని చెప్పేటప్పుడు మనం ఇఫ్ ఫ్రేజ్‌లో పాస్ట్ పర్ఫెక్ట్‌ని యూజ్ చేయాలి. అంటే ఇఫ్ యూ హాడ్ ప్లస్ వి3. ఇఫ్ యూ హాడ్ వర్క్డ్ హార్డర్ లేకపోతే ఇఫ్ యూ హాడ్ స్టడీడ్ హార్డర్. ఇఫ్ యూ హాడ్ గాన్ దేర్. ఇఫ్ యూ హాడ్
సీన్ హర్ ఇలా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని. ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డర్, ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ హార్డర్, యూ వుడ్ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామ్. అంటే 2 జరగలేదు. ఒకవేళ నువ్వు చదివుంటే పాస్ అయ్యేవాడివి అని చెప్పే సందర్భంలో వుడ్ హ్యావ్‌ని మనం యూజ్ చేస్తామన్నమాట. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా క్లియర్‌గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ, ఐ వుడ్ హావ్ హెల్ప్డ్ యూ. నువ్వు నన్ను అడిగి ఉంటే నేను హెల్ప్ చేసేవాడిని. అంటే 2 జరగలేదు. నువ్వు అడగలేదు, నేను హెల్ప్ చేయలేదు. సో, ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇఫ్ యూ హ్యావ్ ఆస్క్డ్ మీ కాదు. ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ, ఐ వుడ్ హావ్ హెల్ప్డ్ యూ. అడిగి ఉంటే హెల్ప్ చేసేవాడిని. సో, ఇటువంటి వాక్యాల్లో మనం ఈ వుడ్ హ్యావ్‌ని ఉపయోగిస్తామన్నమాట. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ, ఐ వుడ్ హావ్ కమ్ టు యువర్ వెడ్డింగ్. ఐ వుడ్ హావ్ కమ్ టు యువర్ వెడ్డింగ్. ఇది కూడా వుడ్ తర్వాత మనం హ్యావ్‌ని మాత్రమే ఉపయోగించాలన్నమాట. వుడ్ హ్యావ్, విల్ హ్యావ్, కుడ్ హ్యావ్ అని మాత్రమే ఉపయోగించాలి కానీ, కుడ్ హ్యాస్ అని గాని, వుడ్ హ్యాస్ అని కానీ ఉపయోగించకూడదు. సో, ఐ వుడ్ హ్యావ్ కమ్. మరి హ్యావ్ తర్వాత కమ్ అని ఎందుకు అంటున్నాం? కమ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ కూడా కమ్మే కాబట్టి. కమ్, కేమ్, కమ్ కాబట్టి. సో, గో, వెంట్, గాన్. నేను వెళ్ళి ఉండేదాన్నని చెప్పాలంటే ఐ వుడ్ హ్యావ్ గాన్ అని. నేను వచ్చి ఉండేదాన్ని అని చెప్పాలంటే ఐ వుడ్ హ్యావ్ కమ్. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ, నువ్వు నన్ను ఇన్వైట్ చేసి ఉంటే నేను వచ్చి ఉండేదాన్ని. ఐ వుడ్ హ్యావ్ కమ్. ఐ వుడ్ హ్యావ్ కమ్ టు యువర్ వెడ్డింగ్. నేను ఈ వెడ్డింగ్‌కి వచ్చేవాడినే కదా! సో, ఇలాంటి సందర్భాల్లో మనం వుడ్ హ్యావ్‌ని ఉపయోగిస్తామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వన్ కుడ్ హ్యావ్‌ని గురించి మాట్లాడదాం. కుడ్ హ్యావ్ అంటే ఏంటి? జనరల్‌గా మనం కుడ్ హ్యావ్‌ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే, గతంలో అలా జరిగి ఉండే అవకాశం ఉన్నా జరగలేదు. అంటే ఆ పాజిబిలిటీ ఉంది. ఆ ఎబిలిటీ ఉంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళకు మ్యాచ్ గెలిచే మ్యాచ్‌ని గెలిచే అవకాశం ఉంది. సామర్థ్యం ఉంది. కానీ వాళ్ళు సరిగ్గా ఆడలేదు అని చెప్పే సందర్భంలో ఎగ్జాంపుల్ తీసుకుంటే దే కుడ్ హావ్ వన్ ద మ్యాచ్. బట్ దే డిడ్ంట్ ట్రై హార్డర్. వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేయలేదు. దే కుడ్ హావ్ అంటే అవకాశం ఉంది. అంటే అవకాశం ఉంది అని చెప్పే సందర్భంలో కుడ్‌ని అంటే కుడ్ హావ్‌ని యూజ్ చేస్తామనమాట. అవకాశం ఉంది కానీ జరగలేదు. సో, వాళ్ళకి సామర్థ్యం ఉంది కానీ వాళ్ళు ఆడలేకపోయారు అని చెప్పే సందర్భంలో అంటే మనం ఎప్పుడు గాని కుడ్‌ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే పాజిబిలిటీ గురించి లేకపోతే సామర్థ్యం ఉంది అని చెప్పే సందర్భంలో, అవకాశం ఉంది అని చెప్పే సందర్భంలో యూజ్ చేస్తాం. సో, దే కుడ్ హావ్ వన్ ద మ్యాచ్. బట్ దే డిడ్ంట్ ట్రై హార్డర్. కానీ వాళ్ళు సరిగ్గా ప్రయత్నించలేదు. అంటే గెలిచే వాళ్ళే వాళ్ళు. గెలవగలిగే వాళ్ళు. అంటే మ్యాచ్‌ని గెలవగలిగే వాళ్ళే. కానీ వాళ్ళు ప్రయత్నం చెయ్యలేదు. ఐ కుడ్ హావ్ హెల్ప్డ్ హిమ్. బట్ ఐ డిడ్ంట్. నేను అతనికి హెల్ప్ చేయగలిగేదాన్నే. చేయగలిగే సామర్థ్యం ఉంది కానీ నేను చేయలేదు. సో, అలాగే ఐ కుడ్ హావ్ టేకెన్ ఎ టాక్సీ బట్ ఐ డిసైడెడ్ టు గో బై వాక్. నేను టాక్సీ తీసుకునే సామర్థ్యం నాకు ఉంది. డబ్బు ఖర్చు పెట్టగలిగే సామర్థ్యం ఉంది. కానీ నేను నడుచుకునే వెళ్ళాను. సో, ఐ కుడ్ హావ్ అంటే నేను టాక్సీ తీసుకోగలిగేదాన్నే. కానీ తీసుకోలేదు. ఐ కుడ్ హావ్ టేకెన్ ఎ టాక్సీ బట్ ఐ డిసైడెడ్ టు గో బై వాక్. ఇలా యూజ్ చేయొచ్చనమాట. అలాగే మనం కుడ్ హావ్ బీన్‌ని ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. అంటే నువ్వు గతంలో నీకు ఆ ఎబిలిటీ ఉంది. నువ్వు అలా అయ్యుండొచ్చు అని చెప్పేసాను. అంటే యూ కుడ్ హావ్ బీన్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. అంటే నువ్వు మంచి జ్ఞాపక శక్తి ఉంది. జనరల్ నాలెడ్జ్ ఉంది నీకు. నువ్వు ఐఏఎస్ అయ్యుండొచ్చు కదా! అంటే అవ్వగలిగి ఉండవచ్చు కదా! నువ్వు అవ్వగలిగి ఉండొచ్చు గదా! అయి ఉండొచ్చు కదా! అంటే నీకు ఆ ఎబిలిటీ ఉంది. కాబట్టి నువ్వు అయ్యుండొచ్చు అని చెప్పేటప్పుడు యూ కుడ్ హావ్ బీన్ యాన్ ఐఏఎస్ ఆఫీసర్. యూ కుడ్ హావ్ బీన్ ఏ క్రికెటర్. నువ్వు క్రికెటర్ అయ్యుండాల్సింది. ఎందుకంటే నువ్వు బాగా ఆడుతావు కాబట్టి. నీకు ఆ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి. యూ కుడ్ హావ్ బీన్ ఏ క్రికెటర్. యూ కుడ్ హావ్ బీన్ యాన్ ఐఏఎస్ అంటే నీకు ఆ ఎబిలిటీ ఉంది కాబట్టి మనం ఇలా కుడ్ హావ్ బీన్‌ని ఉపయోగించవచ్చు. సో, అంటే కుడ్ హావ్ బీన్‌ని మనం షార్ట్‌గా చెప్పాలంటే కుడ్ హావ్ బీన్ అని చెప్పొచ్చనమాట. ఇప్పుడు మనం షుడ్ హావ్‌ని ఎలా ఉపయోగించొచ్చో చూద్దాం. షుడ్ హావ్ గురించి మోస్ట్‌లీ మనందరికీ తెలిసే ఉంటుంది. అంటే గతంలో ఈ మిస్టేక్ చేయకుండా ఉంటే బావుండేది. అలా చేసి ఉంటే బావుండేది. అంటే మిస్టేక్స్‌ని గురించి బాధపడుతూ చెప్తూ ఉంటాం మనం. సారీ చెప్పి ఉండాల్సింది. నువ్వు నాకు ఒక్కసారి కాల్ చేయాల్సింది కదా!
ఇట్లా చెప్పుకుంటుంటాం. అలా చెప్పేటప్పుడు మనం షుడ్ హ్యావ్‌ని ఉపయోగిస్తామనమాట. ఇక్కడ కూడా షుడ్ హ్యావ్ తర్వాత వి3 ఫార్మ్. అంటే షుడ్ తర్వాత హ్యావ్‌నే ఉపయోగించాలి. తర్వాత వి3 ఫార్మ్‌ని ఉపయోగించాలనమాట. సో, యూ షుడ్ హ్యావ్ సెడ్ సారీ. నువ్వు సారీ చెప్పి ఉండాల్సింది. లేదు యూ షుడ్ హ్యావ్ ఫర్‌గివెన్ హర్. నువ్వు ఆమెను క్షమించి ఉండాల్సింది కదా! అంటే అలా చేయలేదు. చేసుంటే ఎంత బావుండేది. అంటే యాక్చువల్‌గా ఇది కరెక్ట్. అంటే మనం ఎప్పుడు సలహా ఇచ్చేటప్పుడు ఇలా చేస్తూ ఉంటే బావుండేది అని చెప్పే సందర్భంలో సారీ చెప్పి ఉండాల్సింది. నువ్వు క్షమించి ఉండాల్సింది. అలాగే నువ్వు నాకొకసారి కాల్ చేసి ఉండాల్సింది అని చెప్పే సందర్భంలో షుడ్ హ్యావ్‌ని ఉపయోగిస్తాం. యూ షుడ్ హ్యావ్ కాల్డ్ మీ వన్స్. యూ షుడ్ హ్యావ్ సెడ్ సారీ. యూ షుడ్ హ్యావ్ ఫర్‌గివెన్ హిమ్. లేకపోతే ఫర్‌గివెన్ హర్. నువ్వు ఆమెను క్షమించి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ గాన్ దేర్. నువ్వు అక్కడికి వెళ్ళాల్సింది. అంటే నువ్వు వెళ్ళాల్సింది ఎందుకు వెళ్ళలేదు? అంటే వెళ్ళాల్సింది యాక్చువల్‌గా వెళ్తే బావుండేది. కానీ నువ్వు వెళ్ళలేదు. ఎందుకు అంటే సలహా ఇచ్చేటప్పుడు యూ షుడ్ హ్యావ్ గాన్ దేర్. యూ షుడ్ హ్యావ్ అప్లైడ్ ఫర్ దిస్ జాబ్. ఈ జాబ్‌కి నువ్వు అప్లై చేసి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ అప్లైడ్. ఎందుకంటే నువ్వు దానికి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నువ్వు ఈ పని చేయాల్సింది. అంటే సలహా అనేది కాకపోతే ఇలా చేసుంటే బావుండేది అని మనం చెప్పడం అనమాట. యూ షుడ్ హ్యావ్ డన్ లైక్ దిస్. ఇలా నువ్వు ఇలా చేసుంటే బావుండేదని చెప్పి. సో, ఇప్పుడు మీకోసం ఒక క్వెషన్ అనమాట. నువ్వు తొందరగా బయలుదేరి ఉండాల్సింది అని చెప్పాలంటే షుడ్ హ్యావ్‌ని ఉపయోగించి ఎలా చెప్పాలో మీరే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.